హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఇలా ఈవినింగ్ డిన్నర్కి ఇవన్నీ చేస్తున్నానండి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే చేస్తున్నాము. ఇక్కడ మేము చేసే ఐటమ్స్ వచ్చేసి పాలకూర పప్పు, ఆలు క్యాలీఫ్లవర్ ఫ్రై అండ్ రైస్, బాయిల్డ్ ఎగ్, బటర్ మిల్క్, చపాతి. ఇవన్నీ 7:30 లోపు అరేంజ్ చేయాలి. మేమైతే 5 నుంచి స్టార్ట్ చేస్తామండి. 5 నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం అవుతుంది. బాబుతో అయితే అస్సలు అవ్వట్లేదు. వాడైతే బాగా ఏడుస్తున్నాడు. మ్యాక్సిమం వాడిని నిద్రపిచ్చి మేము చేయడానికి ట్రై చేస్తాము. కానీ కరెక్ట్గా 6:30కి ఆ టైంలో లేస్తాడు. వాళ్ళు లేచేలోపు చాలానే చేసేస్తాం. అంటే పప్పుకు పెట్టేయడం, పిండి కలుపుకోవడము, ఫ్రైకి కట్ చేసుకోవడము, ఫ్రైకి పెట్టేసేయడం, ఇవన్నీ చేస్తాము. ఇంతకీ ఏంటి ఆవిడ చెప్తూనే ఉంది, ఎక్కడ ఎందుకు చేస్తుంది ఇన్ని ఐటమ్స్ అనుకుంటున్నారా? మాది లేడీస్ పీజీ అండి. సో పీజీలోకి ఒక్కరోజు అంటే ఫ్రైడే బాయిల్డ్ ఎగ్ ఇస్తాము. సో ఆ రోజు పెట్టే డిన్నర్కి ఐటమ్స్ చెప్తున్నాను. ఇలా ఉంటుందండి. ఇదైతే 3.5 మినిట్లో వీడియో వచ్చేసింది నేను ఎడిట్ చేయడం వల్ల. అది మాకైతే మ్యాక్సిమం 3 అవర్స్ పడుతుంది. ఫస్ట్లో అయితే ఇంకా కష్టమయ్యేది. అంటే ఈ మధ్యనే తీసుకున్నాం మేము పీజీ. ఇప్పుడైతే కొంచెం ఈజీ అయ్యేసింది. ఎందుకంటే బౌల్స్ అనేది మా క్లీనింగ్ ఆమె చేత కడిగించుకుంటున్నాము. మేము క్లీన్ చేసేటట్టయితే చాలా లేట్ అవుతుంది. అస్సలు అవ్వదు, టయానికి అవ్వట్లేదు. సో ఇప్పుడైతే అన్ని టయానికి అవుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇద్దరం కలిసి కష్టపడితే తొందరగా అయిపోతుంది. మధ్యలో మా వాళ్ళు వేస్తే మాత్రం లేట్ అయిపోతుంది. అంతేనండి. అసలు ఇలా వచ్చి ఇలా వంట చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఏది చేజార్చుకోకూడదు కదా అనేసి దీన్ని ఇలా వచ్చాము. వంట వాళ్ళని ఏం పెట్టలేదు, మేమే వంట చేసుకుంటున్నాము. బయట వంట వాళ్ళని అడిగితే మా పీజీలో ఉండే తక్కువ మెంబర్స్కి వాళ్ళు 25,000 అడిగారు. దానికంటే మనం చేసుకోవడం బెటర్. ఆ 25,000 మిగులుతుంది మంత్లీ అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్లో కుకింగ్ కొంచెం కష్టంగా ఉండేది. ఎందుకంటే అస్సలు ఏమీ చేత కాదు. ఇంతమందికి చేయడం అనేది ఫస్ట్ టైం మా ఇద్దరికి. ఆయనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నాకైతే అస్సలు లేదు. కానీ నేర్చుకున్నాను, చాలా తొందరగానే నేర్చుకున్నాను. ఈ చపాతీలు రౌండ్గా చేయడం కూడా నాకు అసలు వచ్చేది కాదు ఫస్ట్లో. ఇప్పుడైతే అన్నీ నేర్చుకున్నానండి. ఎందుకంటే టైం అన్నీ నేర్పిస్తుంది మనకి. మనం ఎప్పుడు జీవితంలో ఏది అవ్వాలనుకున్నామో అది అవ్వలేం. కానీ మనము ఇది చేయగలమని ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. అందుకే ఇలా ఈ పీజీ, ఈ వంటలు, ఇవన్నీ ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాము. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఏదైనా మన బెస్ట్ మాదిరిగా చేయాలి. అంటే మనకు నచ్చిన విధంగానే చేయాలి. దాని మీద ఇష్టం పెంచుకొని చేయాలి. ఇది నేనేంటి చేసేది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. సో ఇలా అయితే మా రైస్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. వీటిల్లో మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టమో చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.